మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్ వినాయక హిల్స్లో లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, తిరుమల రెడ్డి. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా తమతో చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం అల్మాస్గూడలోని 5వ డివిజన్లో గడప గడపకు గడ్డం రంజిత్ రెడ్డి గారి గెలుపు కొరకై కాలనీ వాసులందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ కాలనీలో గత 5 సంవత్సరాల నుంచి కూడా స్థానికంగా మంత్రి గారు ఉన్నా కానీ, స్థానికంగా కార్పొరేటర్ ప్రభుత్వం తనున్నా కానీ ఇక్కడ ఒక రోడ్డు చేయలేదు, ఒక డ్రైనేజ్ చేయలేదు. వారు కేవలం వసూళ్లకు తప్పితే ఇంకా వేరే పనులు లేవు. వారి భర్త ఇక్కడ వసూళ్లకు పాల్పడతాడు తప్పితే ఇక్కడెక్కడ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఇంకెక్కడ రోడ్డు కానీ ఎక్కడ కూడా వారు చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పథకాలే ఉన్నాయి కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్తున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి వారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి నిలబడుతున్నటువంటి మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేకున్నా కానీ వారు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. మన రంజిత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి కాబట్టి వారికి ఓటు వేయాలి, ఓటు వేసి గెలిపించాలని మేము 5వ డివిజన్లో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరుగుతున్నాము. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, నా సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లక్ష మెజార్టీగా గెలిపిస్తామని చెప్పేసి గత ఆదివారం మేము సభలో కూడా చెప్పాము. ఇక్కడికి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఓటరు కూడా గతంలో మేము కాంగ్రెస్ పార్టీకి వేసాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపిస్తామని చెప్పేసి ఈ 6 గ్యారెంటీలు కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి విజయంగా సాధిస్తారని చెప్పేసి మా అందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.